మన ముమ్మిడివరం మండలంలో ఉన్న వెంకటేశ్వర స్వామి పల్లావారిపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా శిథిలావస్థకు వచ్చింది. దానికి కూడా CGF నుంచి ₹1 కోటి కావాలని అడిగితే అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరలో మరి ఆ గుడి కూడా తొందరలో ప్రారంభించి దాన్ని కూడా ఈ పుష్కరాల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తాళరేవు మండలంలో ఉన్న పరదేశమ్మ టెంపుల్ కూడా మరి CGF గ్రాంట్ నుంచి ఒక ₹60 లక్షల శాంక్షన్ ఇచ్చాం. అమ్మవారి దేవాలయం కూడా ఇవన్నీ 3 కూడా ఒకేసారి శాంక్షన్ ఇచ్చారు. ఎందుకంటే మన నియోజకవర్గంలో 3 గుళ్ళకి అడిగాం ప్రధానంగా. ఆ 3 కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి మనం అడిగిన వెంటనే మన నియోజకవర్గంలో 3 గుళ్ళకి ఇవ్వడం చాలా సంతోషం. మా నియోజకవర్గ ప్రజల తరఫున మరి ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి వచ్చే పుష్కరాలు కూడా మన టైంలో మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి అనేక దేవాలయాలు ఇంకా పాడైపోయి ఉన్నాయి, రెన్యువేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఎండోమెంట్స్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మన నియోజకవర్గంలో దేవాలయాలన్నీ కూడా ఈ పుష్కరాల టైంకి అన్నీ కూడా రెన్యువేషన్ చేసుకుని మళ్ళీ భక్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగా మరి రాష్ట్ర ప్రభుత్వం, మనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మన నియోజకవర్గంలో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా అన్నీ కూడా రెన్యువేట్ చేయడానికి, అదేవిధంగా పెయింట్స్ చేయడానికి, అదేవిధంగా పుష్కర ఘాట్లు కానీ, పుష్కరాలకు కావాల్సిన రోడ్లు కానీ అన్నీ కూడా ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నాం. తప్పనిసరిగా వచ్చే పుష్కరాలకల్లా ఈ దేవాలయాలు కానీ, మరి రోడ్లు కానీ, ఘాట్లు కానీ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఎక్కువగా వెసులుబాటు చేసే దశలో మేము కూడా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి 3 గుళ్ళు అడిగిన వెంటనే ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ సెలవు.